అందరికీ నమస్కారం. బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్ బీవీపీ మేలుకోండి ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నేను 6.5-7 నెలల నుంచి కొద్దిగా సమాజంలో నా తెలిసిన నాలెడ్జి, వాళ్ళ నుంచి సేకరించుకున్న నాలెడ్జి ప్రకారము కొద్దిగా చూసుకొని తిరిగి అని చేసుకుంటూ వచ్చాను. ఏమంటే సమాజంలో కూడా కొద్దిగా వాళ్ళు చెప్తారు కానీ చాలా భయంగా వీడియో తీస్తాము అది ఇది అంటే కన్నా వాళ్ళు ఏమంటారంటే వద్దు సార్, ఏదైనా ఉంటే చెప్తాం మేము అంటారు. అంటే వాళ్ళ మహామేధాశక్తితో ఉన్నారు. మేధాశక్తితో ఉన్నారంటే ఏమి, భూతద్దం పెట్టి మొత్తం పరిపాలన ఏ విధంగా ఉంది, మనకు మేలు జరుగుతుందా లేదా అని ఆలోచించి ముందుకు పోతున్నారు. వాళ్ళు ఆలోచించి కూడా అడుగేస్తున్నారు. అట్టటప్పుడు ఈ ప్రభుత్వ పాలన చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సింది ఉంటుంది. ఉదాహరణకు మీకు మన దేశాన్ని ఏలినటువంటి కృష్ణదేవరాయల యొక్క స్వర్ణయుగంలో ఆయన పాలనలో తెల్లవారుజామున చాటింపు అనేది వేసేవాడు. చంద్రయ్య అనే అతను ఏం చెప్పేవాడు, రాజ్యం బాగా సుభిక్షంగా ఉంది, గొప్పగా ఉంది, బాగుంది, పరిపాలన వజ్ర వైడూరాలతో తొలుతూగుతుంది ఈ కృష్ణదేవరాయల యొక్క విజయనగరం అని చెప్పి ఆయన పోతా ఉంటాడు. రోజు ఇదే దినచర్య రోజు పోగొడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒకరోజు కొన్ని కారణాల వల్ల అతను చాటింపుకి రాలేకపోతాడు. అప్పుడు కొడుకును పంపుతాడు. కొడుకు ఏం చేశాడంటే, కృష్ణదేవరాయలు కోట దగ్గరికి వచ్చేటప్పటికి శత్రువు ఆ అబ్బాయిలో మనసులో ఏం తట్టిందో ఏమో కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఉన్నట్టు ఉండి తురుష్కులు నీ మీద దాడి చేస్తే నీ బలం ఎంత, నీ అశ్వబలం ఎంత, మీకున్నటువంటి గజబలం ఎంత, ఇవన్నీ అతను ఆ శత్రువులు ఎదుర్కోగలరా అనేసి అది ఆయన చెవుకి తాగుతుంది. వింటాడు. వినిన వెంటనే లేచి కూర్చొని ఆయన అప్రమత్తం అయిపోయి, ఏంది నా రాజ్యంలో ఏముండేది, ఎంతమంది సైన్యం ఇంత బాగా చెప్తున్నాడు ఎవరు అని కనుక్కుంటే ఏమి లేదు, మన చంద్రయ్య కొడుకు ఈరోజు రాకుంటే చాటింపు వేశారు అని చెప్తారు. సరే అనేసి ఆయన ఏం చేస్తాడంటే, ఆయనకు ఉన్నటువంటి మంత్రులు అందరినీ పిలిపించుకొని ఆయన దగ్గర ఉన్న సైన్యాధ్యక్షుని అందరినీ పిలిపించేసి ఎంత మనది ఏమి అంత గణాంకాలు ఏమని చెప్తాడు. గణాంకాలు ఏమని చెప్తూ ఆ బాలుని కబురంపిస్తాడు, భటులతో పిలుచుకురమ్మని.